సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ పంపిస్తున్నారు. అండ్ అదేంటంటే అని అసలు ఈ ఓబా ఫేమి ఎందుకు ఏడ్చినాడు? ఓబా ఫేమి కళ్ళలో చాలా క్లియర్లీ నీళ్ళు కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఏడ్చిండు? అక్కడ ఓబా ఫేమియే బ్రాక్ లెస్నర్ పైన అటాక్ చేసిండు. అలాంటిది ఓబా ఫేమి కళ్ళకి నీళ్ళు ఎందుకు వచ్చింది? ఓబా ఫేమి ఎందుకు ఏడ్చిండు? దీనిపైన కొంచెం క్లారిటీ అని వీళ్ళు చాలామంది అడిగినారు. సో అందుకని ఫస్ట్ మనం ఇదే అప్డేట్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో ఇంకా చాలా రూమర్స్, చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం దీని గురించి మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే చూడండి, నేను మీ అందరినీ నిన్ననే ఒక మాట చాలా క్లియర్లీ చెప్పినాను. బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడం అంటే, బ్రాక్ లెస్నర్తో మ్యాచ్లో ఓడిపోవాలన్నది ఒక చిన్న మాట కాదు బాస్. అంటే చూడండి, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ముంగట అసలు నిలబడాలి అంటే బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయాలన్నా అది చాలా పెద్ద మాట. మీ అందరికి గుర్తుందా? లోగన్ పాల్కి రాయల్ రంబల్లో మన బ్రాక్ లెస్నర్ సూప్లెక్సిటీ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? విజన్ ఫ్యాక్షన్లో ఉన్నాడు కదా లోగన్ పాల్. అలాంటిది 30 minutes రాయల్ రంబల్ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ లోగన్ పాల్కి ఎందుకు సూప్లెక్స్ ఇచ్చిండు? దానికి రీజన్ ఏముండే? రీజన్ ఏంది? లోగన్ పాలే అడిగిండు బ్యాక్ స్టేజ్. లోగన్ పాల్ క్లియర్లీ చెప్పిండు బ్రాక్ లెస్నర్ జస్ట్ ఒక్కసారి నాకు ఒక సూప్లెక్స్ సిటీ ఇవ్వవా, నాకు ఒక్కసారి సూప్లెక్స్ సిటీ టూర్ చేపి అని ఈ టైప్లో లోగన్ పాల్ చెప్పిండు. బాస్ మీకు అర్థమవుతుందా? బ్రాక్ లెస్నర్తో అంటే రింగ్ షేర్ చేయడం అంటే అది మామూలు మాట కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓపెన్ చెప్పాలంటే. అండ్ అలాంటిది బ్రాక్ లెస్నర్ ఛాతీ మీదే కాలు పెట్టేసిండు. బ్రాక్ లెస్నర్కి పవర్ బాంబ్ ఇచ్చేసిండు. అండ్ బ్రాక్ లెస్నర్ ఛాతీ మీద కాలు పెట్టి మరి రసల్మేనియా సైన్స్ సైడ్ ఇట్లా ఏం చూపించిండు అంటే అది చాలా పెద్ద మూమెంట్. ఓబా ఫేమి కోసం అది చాలా పెద్ద మూమెంట్ అది. సో అందుకనే ఓబా ఫేమి కలగ నీళ్ళు వచ్చినాయి. అంటే కొంచెం ఇమోషనల్ అయిపోయింది అక్కడ ఓపెన్ చెప్పాలంటే ఓబా ఫేమి అంతే. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఇంత మంచి మూమెంట్ ఇచ్చిండనే అది. అండ్ ఫ్యాన్స్ ఒకటిసారి ఆ చీర్ చేయడం అంత యూస్ లేదా అంటే అది ఓబా ఫేమి కోసం చాలా పెద్ద మాట కదా. ఇప్పుడు ఎన్ఎక్స్టీలో ఏం చేసిండో తర్వాత సంగతి. బట్ ఇక్కడ మెయిన్ రోస్టర్లో అది ఇంత పెద్ద లెజెండ్, ఇంత పెద్ద బీస్ట్ ముందు రింగ్ షేర్ చేయడం, ఫైట్ చేయడం, లేపెత్తేయడం అంటే అది ఇమోషనల్ అయిపోయాడు బాస్. ఇక అంతే, ఓబా ఫేమి ఇమోషనల్ అయిపోయాడు. ఇక దాని తప్ప ఇంకేం లేదు ఇక్కడ చెప్పాల్సింది. ఓకే. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక రూమరే అనుకోండి. ఫస్ట్ అయితే కొన్ని సోర్సెస్ వాళ్ళు మనకి ఏమని అప్డేట్ ఇచ్చినారంటే బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ మాట్లాడినారు. వీళ్ళు అంటే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ మ్యాచ్ వరకు ఒక్క మ్యాచ్ బి ఓడిపోవద్దు అని ఈ టైంలో ఫిక్స్ అయినారు. సో బ్రాక్ లెస్నర్ ఓడిపోడు రిటైర్మెంట్ వరకు అని ఈ టైప్లో ఒక టాక్ వచ్చిండే. అండ్ ఆ టాక్ వచ్చినప్పుడే మనం క్లియర్లీ మాట్లాడినాం. అండ్ అది ఏంటంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఓడిపోడు అంటున్నాడు, రిటైర్మెంట్ మ్యాచ్లో ఓడిపోతా అంటున్నాడు. సో ఇంత తొందరగా అసలు రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటున్నాడు రా బాబు అని ఇలాంటి టాక్ అంటే దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినాం. ఇప్పుడు కొన్ని సోర్స్ వాళ్ళు ఏమని అప్డేట్ ఇస్తున్నారంటే లేదు, కొన్ని వర్డ్స్ అటు ఇటు అయినాయి, దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు ఏంటంటే బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్ ఎలాంటి డిమాండ్, ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదు. ఏమని అంటే నేను ఓడిపోను రిటైర్మెంట్ వరకు నేను ఓడిపోను, నేనే గెలుస్తాను, రిటైర్మెంట్ మ్యాచ్లో ఓడిపోతాను అని ఈ టైప్లో ఎలాంటి టాకే జరగలేదంట బ్యాక్ స్టేజ్. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏదో గుర్తుందా? నేను చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ. అండ్ అది ఏంటంటే ఒక్కోసారి మనకి ఒక అప్డేట్ వస్తుంది. అండ్ ఆ అప్డేట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి ఆ అప్డేట్ పైన ఇంకొక రూమర్ మనకి వినపడుతుంది. అండ్ అలాంటి అప్డేట్స్ మన వారికి వచ్చేలా చేస్తుంది WWE. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఓబా ఫేమి ముంగట రాగానే ఇలా సెగ్మెంట్ జరగగానే అప్పుడే ఇలాంటి అప్డేట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే WWE మన వారికి వచ్చేలా చేస్తుంది. సో దీని అర్థం ఇక మీరు అర్థం చేసుకోండి బాస్. ఇక కానికి ఏమైనా కావచ్చు, ప్లాన్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ప్లాన్స్ కొన్ని చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే బ్రాక్ లెస్నర్ మేబీ రసల్మేనియాలో ఓడిపోవచ్చు అంట. ఎస్, బ్రాక్ లెస్నర్ మేబీ ఓడిపోవచ్చు, లేదా గెలవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అప్డేటే కరెక్ట్ కాదని చెప్పేసినారు. సో ఇప్పుడు కానికి ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు? బ్రాక్ లెస్నర్ రసల్మేనియాలో ఓడిపోతేనే మంచిదా లేదా గెలిస్తే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లు ఇవ్వండి. నాకు ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరికీ మన అప్డేట్స్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం మన ఓబా ఫేమి రీసెంట్ చెప్పిండు,
అండ్ అది ఏంటంటే ఓబా ఫేమి ఏమని చెప్పిండంటే, నా ఏజ్ 30 వచ్చేంత వరకు నేను వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను, అంటే 30 ఏజ్ వచ్చే లోపే ఓబా ఫేమి వరల్డ్ ఛాంపియన్ అయిపోతానంట. ఓట్స్ చాలా హై ఉన్నాయి, కంపల్సరీ ఛాంపియన్ అవుతానని ఈ టైప్లో ఓబా ఫేమి చెప్పిండు. సరే ఇప్పుడు ఏజ్ 30 అన్నాడంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి బాస్, గూగుల్లో చూసి కాదు, ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఓబా ఫేమిని చూస్తే మీకు అసలు ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉండొచ్చు, నిజంగా స్టూడెంట్ చీటింగ్ చేయకుండా కామెంట్ చేయండి. అసలు మీకు ఎంత ఏజ్ అనిపిస్తుంది ఓబా ఫేమి చూస్తే అసలు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి, నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, చేసినారా? సో చూడండి, ఓబా ఫేమి ఏజ్ ప్రెసెంట్ 27. ఎస్, అంటే చూడడానికి చాలా ఏజ్లా కనిపిస్తాడు కొంతమంది, మేబీ కొంతమంది చిన్నగా కనిపించచ్చు, కొంతమంది అంటే ఇప్పుడు ఆ ఫిజిక్ అంతా చూసి కొంచెము ఏజ్ ఎక్కువనే ఉండొచ్చు అని ఇట్లా అనిపిస్తుంది. బట్ జస్ట్ 27 ఏజ్ ఓబా ఫేమిది. సో ఫ్యూచర్ చాలా ఉంది బాస్ ఓబా ఫేమి దగ్గర. అండ్ 30 ఏజ్ అని చెప్పి నాకు తెలిసి 30 వచ్చే లోపుగా ఎప్పుడైనా అంటే 28, 29 ఏజ్లో ఛాంపియన్ అయిపోతాడు అనుకుంటా, ఎందుకంటే ఆ పొటెన్షియల్ క్లియర్లీ కనిపిస్తుంది. ఎస్, డిజర్వింగా కాదా అంటే డిజర్వింగే ఓబా ఫేమి. సో ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది. బట్ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఓబా ఫేమితో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రాబ్లం అనుకుంటారా, జలస్ అనుకుంటారా, లేదా ఏదో జస్ట్ కావాలని చెప్పిండు అనుకుంటారా? అది మీరు ఫస్ట్ ఇది చూసి మీరే డిసైడ్ చేయండి. ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ ఒక ట్వీట్ చేసాడు. ఎందుకంటే ఫ్యాన్స్ కంపేర్ చేస్తా అంటే ఇంతకుముందు ఎవరు బ్రాక్ లెస్నర్కి ఈ టైప్లో లేపి ఎత్తేయలేదు అని ఈ టైప్లో ఒక టాక్ నడిచింది అన్నమాట సోషల్ మీడియాలో. సో అందుకనే మన బ్రాన్ స్ట్రోమన్ ఏమని రాసిండో చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏమని చెప్పిండంటే, నాలాగా ఎవరు లేరు అండ్ నాలాగా ఎవరు కాలేరు అని క్లియర్ ఇక్కడ రాసిండు. సో ఎందుకు ఈ టైప్లో రిప్లై ఇచ్చిండు? ఎందుకంటే ఫ్యాన్స్ కంపేర్ చేసినారు బ్రాన్ స్ట్రోమన్తో. అండ్ కొంతమంది అసలు బ్రాన్ స్ట్రోమన్ ఒకప్పుడు ఈ టైప్లో లేపెత్తేసిండని ఒక చోక్ స్లామ్ ఇచ్చిండని అసలు చాలామంది మర్చిపోయినారు. సో ఇప్పుడు ఎవరెవరు మర్చిపోయినారో, ఎవరెవరు ఫస్ట్ టైం అనుకుంటున్నారో బ్రాక్ లెస్నర్కి ఈ టైప్లో ఒక సూపర్ స్టార్ ట్రీట్ చేయడం, ఈ టైప్లో లేపెత్తేయడం ఎవరెవరు ఫస్ట్ టైం అనుకుంటున్నారో వాళ్ళకి మన బ్రాన్ స్ట్రోమన్ ఈ టైప్లో ట్వీట్ చేసి గుర్తు చేపిస్తుండు, అంటే ఆల్రెడీ నేను చేసినా అని చెప్తుండు. అండ్ ఎవరెవరు కంపేర్ చేసినారు వాళ్ళకి రిప్లై ఇచ్చేసిండు. సో ఇప్పుడు దీన్ని మీరు ఏమనుకుంటారో దీన్ని మీరు ఇక మీరే కామెంట్లో చెప్పండి బాస్. నాకు తెలిసి జస్ట్ ఏదో ఒకటి చేసినట్టుండు ట్వీట్. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇక మీ కామెంట్లో చెప్పండి. రీసెంట్లీ స్మాక్ డౌన్ షో బాగానే ఉండే. స్మాక్ డౌన్ షోలో ఎస్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ ది హీల్ టర్న్ నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ ఇప్పుడు ఈ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ ఎంత వచ్చింది? సో ఈ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ 1.419 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఓన్లీ 1.19 మిలియనే ఉండే. సో ఎస్, ఒక 2 లక్షల పైన వ్యూస్ పెరిగినాయి అండ్ బాగానే వచ్చింది. 1.419 మిలియన్ వచ్చింది మన ఈ రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఇలాంటి వ్యూవర్షిప్ రాలేదంట, ఇప్పుడు వచ్చింది. సో అర్థమవుతుంది చూడండి, ఫ్యాన్స్కి ముందే తెలుసా అంటే చూడండి ఇక్కడ కోడీ అండ్ ర్యాండీ ఆర్టన్ ఫేస్ టు ఫేస్ వస్తున్నారంటే సంథింగ్ ఏదో కావచ్చు అని ఫ్యాన్స్ ఒక గెస్, ఒక ఐడియా ఉంటుంది కదా, వీళ్ళు అసలు ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో తమాషా చూద్దామని. సో అందుకని వ్యూవర్షిప్ పెరిగింది, అదే చూడండి ఫ్యాన్స్ వచ్చినారు. కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ అనేది సాలిడ్ హీల్ టర్న్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్కి కంపల్సరీ ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ రావాల్సిందే. అండ్ అంతేకాదు మన ర్యాండీ ఆర్టన్ రీసెంట్లీయే ఎవరితో ఫోన్ కాల్లో మాట్లాడాడు కదా. సో ఇప్పుడు ఆ మనిషి ఎవరంటే నేను ఆల్రెడీ చెప్పినాను, అంటే రాక్, కెవిన్ ఓవెన్స్ అంటే ఈ టైప్లో పేరు వస్తున్నాయని. కానీ రీసెంట్లీ దేవ్ మెల్జర్ ఏమని చెప్పిండంటే షైన్ మిక్మ్యాన్వి కావచ్చు అన్నట్టు మాట్లాడుతుండే అక్కడ మా దేవ్ మెల్జర్. సో షైన్ మిక్మ్యాన్ అయితే మంచిగా ఉంటుంది అంటారా? ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి బాస్, అసలు ఎవరుంటే మంచిగా, కెవిన్ ఓవెన్సా, ద రాకా, లేదా షైన్ మిక్మ్యాన్ అయితేనే మంచిగా ఉంటుందా? ఇక మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, కరియర్ కిల్లర్ అనే ఒక పేరు ఇచ్చేసినారు గుంథర్కి. కరియర్ కిల్లర్ మంచి లెజెండ్ సూపర్ స్టార్స్ కంటే మంచి సూపర్ స్టార్స్, అది గోల్డ్బర్గ్ అయినా సరే, జాన్ సీనా అయినా సరే, ఏజే స్టైల్స్ అయినా సరే, రిటైర్ చేసిన మనిషి గుంథర్ కోసం రసల్ మేనియా
అంటే ఈ రసల్మేనియా స్టేటస్ ఏంది, రసల్మేనియా అసలు గుంథర్ ఏం చేయబోతున్నాడు, ఇది డబ్ల్యూడబ్ల్యూకి బ్యాక్ స్టేజ్ క్లారిటీ లేదు. అండ్ క్లారిటీ లేదంటే ముందు నుంచే క్లారిటీ లేదంటే కాదు, ఇప్పుడు క్లారిటీ లేదు, ముందు క్లారిటీ ఉండే. మీరు రీసెంట్గా ఒకటి గమనించినారు అనుకుంటా, గుంథర్ అండ్ డ్రాగన్ లీ మధ్యలో మనకి బ్రాల్స్ అవన్నీ చూడడానికి దొరికినాయి. ఏజే స్టైల్స్కి రిటైర్ చేసిన తర్వాత డ్రాగన్ లీ అండ్ గుంథర్ మధ్యలో మనకి ప్రాబ్లం చూడడానికి దొరికింది కదా. ఆ ప్రాబ్లం వీళ్ళు ఎందుకు సెట్ చేసినారంటే రెమిస్టేరియో ఇన్వాల్వ్ కానికి గుంథర్ వర్సెస్ రెమిస్టేరియో మ్యాచ్ అంటే ఈ రసల్మేనియాలో బుక్ చేద్దామని వీళ్ళు ప్లాన్ చేసినారంట. కానీ రెమిస్టేరియో చిన్న ఇంజురీ అయిపోయింది. ఇప్పుడు రెమిస్టేరియో మెడికలీ క్లియర్ అవుతాడా కదా వీళ్ళకి అసలు ఐడియా లేదు. ఒకవేళ రెమిస్టేరియో మెడికలీ క్లియర్ అయితే ఇక గుంథర్ అండ్ రెమిస్టేరియో మధ్యలో ప్రాబ్లం మనకి చూపించడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు. లేదంటే ఒకవేళ రెమిస్టేరియో అసలు మెడికలీ క్లియర్ కాకపోతే ప్రెజెంట్ ఇక ఏం చెప్పలేమంట. గుంథర్ కోసం ఇక వీళ్ళు ఏదైనా లెజెండ్ సూపర్ స్టార్ అంటే ఏదైనా సర్ప్రైజింగ్ రిటర్న్ సంథింగ్ ఏదైనా ప్లాన్ చేయాల్సిందే, లేదంటే ఇక గుంథర్ మ్యాచ్ ఉండదని ఈ టైప్లో మనకి అప్డేట్ వచ్చింది. సో చూద్దాం, రెమిస్టేరియో మెడికలీ క్లియర్ అయిపోతేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు గుంథర్ వర్సెస్ బ్రాక్ అనుకున్నాం, ఓబా ఫెమి వర్సెస్ బ్రాక్ అనుకున్నాం, కానీ ఓబా ఫెమి వర్సెస్ బ్రాక్ జరుగుతుంది. సో అలాంటప్పుడు గుంథర్ వర్సెస్ రెమిస్టేరియో లేదంటే ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్తో మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పండి. కానీ ఇంకొక అప్డేట్ ఉంది, అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ అపోనెంట్ ఎవరు, నేను ఆల్రెడీ చెప్పినాను నిన్ననే, బ్రాన్ బ్రేకర్ కావచ్చు. బ్రాన్ బ్రేకర్ వచ్చేస్తాడు మెడికలీ క్లియర్ అయితే ఇక బ్రాన్ బ్రేకరే. కానీ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఈ ట్రిపుల్ హెచ్ దగ్గర ప్లాన్ బి ఏమైనా ఉందా అంటే ఎస్, వాళ్ళ దగ్గర ప్లాన్ బి ఉందంట. ఈ ప్లాన్ బి కొంచెం షాకింగ్ కావచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ బి ఇప్పుడు ఈ ఫ్యూచర్లో కొంచెమైనా దాంట్లో ఏమైనా జరిగిందనుకో ఇక మీరు అర్థం చేసుకోండి, ఇక ఈ ప్లాన్ బిఏ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందని. సో రీసెంట్లీ పాల్ హేమన్ చెప్పిండు లోగన్ పాల్ అండ్ ఆస్టన్ థ్యూరీకి మనకి ఛాంపియన్షిప్ కావాలి, మీరు ది ఊసో దగ్గరికి వెళ్ళి ఆ టైటిల్ తీసుకోండి, ట్యాగ్ టీమ్ టైటిల్స్ అని. సో ఇప్పుడు ప్లాన్ బి ఏంటంటే ఆస్టన్ థ్యూరీ అండ్ లోగన్ పాల్ ది ఊసోస్తో ఫైట్ చేసి రసల్మేనియా కంటే ముందే వాళ్ళు ఛాంపియన్స్ అయిపోతారు, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. సెత్ రాలిన్స్ అండ్ ఎలే నైట్, ఎస్ అంటే ఎలే నైట్ కోసం ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్లాన్ లేదు కదా, ఏదో ఒక మ్యాచ్లో బుక్ చేయాలి కదా. సో సెత్ రాలిన్స్ అండ్ ఎలే నైట్ ఇద్దరు కలిసి ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేస్తారు లోగన్ పాల్ అండ్ ఆస్టన్ థ్యూరీతో ఎట్ రసల్మేనియా వీళ్ళు ఫైట్ చేస్తారు. సో అలాంటప్పుడు ది ఊసోస్ సంగతి ఏందా అంటే ది ఊసోస్ కోసం ప్లాన్స్ ఉన్నాయి, చెప్తాను తర్వాత. కానీ ప్రెజెంట్ ప్లాన్ బి ఇది. సో ఇప్పుడు ఈ ప్లాన్ బి ఏంది మీకు నచ్చిందంటారు? అసలు ప్లాన్ బి బాగానే ఉందా? సెత్ రాలిన్స్ ఎలే నైట్ ఇద్దరు కలిసి ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా ఆస్టన్ థ్యూరీ అండ్ లోగన్ పాల్తో ఫైట్ చేస్తారు రసల్మేనియాలో ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం. ది ఊసోస్ దానికంటే ముందే టైటిల్స్ ఓడిపోతారు. సో బాగానే ఉంటుంది అంటారా? చూడండి, ఇదంతా ప్లాన్ బి జరగాలంటే బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతేనే ఈ ప్లాన్ బి. సో ఎటు తిరిగి సెత్ రాలిన్స్ మ్యాచ్ ఉంటుంది, ఉండదని కాదు, అది ఇక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు, లేదంటారా బ్రాన్ బ్రేకర్ వస్తే సింగిల్స్ మ్యాచ్ కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్లాన్ బి ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఓటీసీ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. ఇలా సెగ్మెంట్ రీసెంట్లీ రాలో జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో రోమన్ రేన్స్ అంటే పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతాడు. రోమన్ రేన్స్ అంటే అలా డాడ్ గురించి ఈ టైంలో మాట్లాడిండు. రోమన్ రేన్స్ డాడ్ పక్కన పాతి పెడతా అని చెప్పిండు రోమన్కి సీఎం పంక్. సో అలాంటిది రిప్లై ఇవ్వాల్సిందే కదా రోమన్ రేన్స్, అలాంటిది రిప్లై ఇవ్వాల్సిందే. కానీ ఎందుకు ఇవ్వలేదు? దీనిపైన ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. అసల్లో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారము రోమన్ రేన్స్ అక్కడ ఈ సెగ్మెంట్లో సీఎం పంక్ డాగ్ ఉంది కదా, అంటే డాగ్ ఉండే కదా లారీ, ఇప్పుడు ఈ లోకం లేదు లారీ. సో లారీకి అక్కడ మెన్షన్ చేస్తుండే రోమన్ రేన్స్. మేబీ సేమ్ అదే డైలాగ్ అనుకుంటా, నేను నీకు నీ డాగ్ లారీ పక్కన పాతి పెడతా అని రోమన్ రేన్స్ చెప్తుండే అనుకుంటా. అండ్ ఇది ఒరిజినల్ ప్లాన్స్లో ఉండే అంట. కానీ ఇప్పుడు ప్లాన్స్లో ఉంటే ఎందుకు మనకి రీసెంట్లీ ఈ సెగ్మెంట్ అలా అంటే ఇలాంటి సెగ్మెంట్ ఎందుకు చూపించలేదు? ఎందుకు రోమన్ రేన్స్ మెన్షన్ చేయలేదు? ఇప్పుడు దీని వెనకాల 2 టాక్ వస్తున్నాయి, 2 రూమర్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఉండే. సో అలాంటప్పుడు ఫస్ట్ రూమర్ ఏంటంటే మేబీ సీఎం పంక్కి నచ్చలేదు అనుకుంటా. సీఎం పంక్ చాలాసారి చెప్తుండు, రీసెంట్లీ చాలాసారి చెప్పిండు
నేను స్టిల్ మర్చిపోలేకపోతున్నా లారీకి అని. సో అందుకనే సీఎం పంక్ నచ్చక ఆ లైన్ తీపిచ్చేసిండు అనుకుంటా అని ఈ టైప్లో ఒక రూమర్. సరే, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే అలాంటప్పుడు రోమన్ రైన్స్ డాడ్కి చనిపోయి చాలా సంవత్సరాలు అయితే మా అంటే 2024 జూన్లో చనిపోయింది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ వస్తే 2 సంవత్సరాలు అవుతాయి రోమన్ రైన్స్ డాడ్కి లోకల్ నుంచి వెళ్ళిపోయి. సో అలాంటి రోమన్ రైన్స్ ఏమైనా మర్చిపోయిందా? కాదు కదా. సో ఇప్పుడు ఈ రూమర్కి నమ్మొచ్చా మనము? ఒకవేళ సీఎం పంక్ వద్దు నాకు ఇష్టం లేదని ఈ లైన్ తీపిచ్చేస్తే లారీకి మెన్షన్ చేయదని అంటే వాళ్ళు నిజంగానే రోమన్ రైన్స్ ముందే బ్యాక్ స్టేజ్ వాళ్ళు ఆ లైన్ మెన్షన్ చేయకని వాళ్ళు రోమన్ రైన్స్ చెప్పి ఉంటే రోమన్ రైన్స్ మనసులో ఏం రావచ్చు ఆ టైంలో, అరే ఇదేంది నా డాడీకి మెన్షన్ చేసిండు, అలాంటిది నేను సీఎం పంక్ డాగ్కి మెన్షన్ చేయొద్దా అని ఇలాంటిది ఏమైనా మనసులో రాదా? ఎవరికైనా వస్తుంది. సో ఆ రూమర్ ప్రకారం చూస్తే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఉండే, బట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ వీళ్ళు చెప్పేసినారు అనుకుంటా, ఈ లైన్ వద్దని చెప్పేసినారు అనుకుంటా, అందుకే మెన్షన్ చేయలేదు అనుకుంటా. ఇప్పుడు రోమన్ రైన్స్ మనసులో ఏమొచ్చింది దాని తర్వాత అది తర్వాత సంగతి, బట్ అందుకే చేయలేదు అనుకుంటా. కానీ ఇంకొక రూమర్ ఉంది ఇక్కడ, ఇది ఒక షాకింగ్ ఇక్కడ. ఆ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ నువ్వు ఓల్డ్ అని చెప్పిండు కదా, అంటే నువ్వు నాకంట ఫాస్టర్ కాదు, స్ట్రాంగ్ కాదు, అంటే అంత అందం కాదు, నువ్వు ఒక ఓల్డ్ అని చెప్పిండు కదా రోమన్ రైన్స్. దాని తర్వాతనే ఈ లైన్ వస్తుండే, నేను నీకు నీ డాగ్ లారీ పక్కన పాతి పెడతాను. కానీ ఆ లైన్ చెప్పే ముందే, అంటే అది సీఎం పంక్ తెలుసు ఈ లైన్ ఇప్పుడు వస్తుంది అని, ఎందుకంటే స్క్రిప్ట్ ముందే ఉంటుంది. చూడండి, వీళ్ళు ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోతారు కరెక్టే, బట్ ఓ స్క్రిప్ట్ అనేది ఉంటుంది, దానికి వీళ్ళు చాలాసార్లు మోడిఫై చేస్తారు, చాలాసార్లు వీళ్ళు ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోతారు. లైక్ సీఎం పంక్ వెళ్ళిపోయింది ఆఫ్ స్క్రిప్ట్. ఎందుకంటే చాలా సింపుల్గా చెప్తున్నాను, ఒకవేళ అది నిజంగానే స్క్రిప్ట్లో ఉంటే నిజంగానే రోమన్ రైన్స్ అంత పెద్ద లైన్ ఇన్ననికి ఒప్పుకుండా అంటే ఆ డాడ్ గురించి, అలాంటిది లారీ పేరు మెన్షన్ చేస్తే ప్రాబ్లం ఎందుకని కొట్లాడాడు రోమన్స్. కొట్లాడుతుండే, నేను ఒప్పుకోలేదు, నువ్వెందుకు ఒప్పుకోలేవు అంటుండే. కానీ అప్పుడు సీఎం పంక్ లాస్ట్ వీక్ అంటే 2 వారాల ముందు సీఎం పంక్ ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే సీఎం పంక్కి తెలిసేలా వీళ్ళు ముందే మెన్షన్ చేసినారు అక్కడ. సో అందుకని సీఎం పంక్ ఇక్కడ ఏం హుషారు చేసిండంటే రోమన్ రైన్స్ లారీ డాగ్కి మెన్షన్ చేసే ముందే అక్కడ పంచ్ ఇచ్చి పడేసిండు, అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. సో అందుకని అక్కడ రోమన్ రైన్స్ నవ్విండు. అందుకని రోమన్ రైన్స్ అక్కడ చెప్పిండు, చూసినారా మీవాడు ఈ మనిషి కోసం మీరు చీర చేస్తారా, ఒక్క మాట అవి తట్టుకోలేకపోతున్నాను అందుకే చెప్తున్నాను కూడా. అంటే అసలు ఆ మాట చెప్పక ముందే కొట్టిండని ఇట చెప్పలేదు అక్కడ రోమన్ రైన్స్, బట్ తట్టుకోలేకపోతున్నాడు అని చెప్పించుడు. ఇదే హింట్ అనుకుంటా. సో ఇది కావచ్చని అంటున్నారు బాస్. చూడండి, నా పని ఏంటంటే మీ వారికి రూమర్స్ తీసుకురావాలి. సీఎం పంక్ అంటే హేట్ లేదు, రోమన్ రైన్స్ అంటే హేట్ లేదు, సింపుల్ చెప్తున్నాను. ఇది ఫ్యాక్ట్, ఇది జరిగింది. ఒరిజినల్ ప్లాన్స్ ఏమైనా డౌట్ ఉంటే మీరు సోషల్ మీడియా వెళ్ళండి, కనుక్కొని తెలుస్తుంది. నేను చెప్పిన మాటలు ఇవన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి. ఏదో కావాలని సీఎం పంక్కి టార్గెట్ చేయడం అని కాదు, కావాలని ఈ సూపర్ స్టార్గా ఫ్యాక్ట్ మాట్లాడుతాం మనం ఇక్కడ. అండ్ ఫ్యాక్ట్ మనం బరాబర్గా మాట్లాడతాం. రీసెంట్లీ నేను కామెంట్ చూసినాను, అన్న నువ్వు ఈ హేటర్స్ గురించి ఆలోచించకు, నువ్వు మా గురించి ఆలోచించు, మేము నీ వీడియోస్ చూస్తాము, మేము నీ వీడియోస్ ప్రతి వీడియోకి లైక్ చేస్తాం, మేము ఉన్నాం నీకోసం, నువ్వు ఏదైనా ఫ్యాక్ట్ మాట్లాడని చెప్పినా అండ్ మనం ఫ్యాక్ట్ మాట్లాడతాం బాస్. మన ఛానల్ అస్సలైన సబ్స్క్రైబర్స్ కోసం అయితే కంపల్సరీ ఫ్యాక్ట్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అదే చెప్పినాను, ఈ 2 రూమర్స్ ఉన్నాయి, ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ 2 రూమర్స్లో ఇక మీరు ఏదైనా ఒకటి పట్టుకొని అడవచ్చు. మీకు ఏ రూమర్ కరెక్ట్ అనిపిస్తుంది? వీళ్ళే కట్ చేసినారా, ఫస్ట్ వీళ్ళు మెన్షన్ చేసిన ఒరిజినల్ ప్లాన్స్లో ఉండే అంట లారీ పేరు వీళ్ళు తీపిచ్చేసినారు సింపుల్గా, లేదంటే రోమన్ రైన్స్ చెప్పే ముందే సీఎం పంక్ అటాక్ చేసిండు. అంటే క్లియర్ కట్గా దీన్నే ఒక హుషారి అంటారు, దీన్నే కొంచెము అంటే కావాలని ఆ పేరు వచ్చే ముందే అటాక్ చేసి ఓవర్ స్మార్ట్ కానీ ట్రై చేసిండు. ఒక సింపుల్ చెప్పాలంటే ఈ రెండిట్లో మీరు ఏ రూమర్ కరెక్ట్ అనుకుంటారో మీరు అది ఇక మీ ఇష్టం బాస్. ఎందుకంటే మన దగ్గర వచ్చిన రూమర్ నేను మీతో షేర్ చేసినాను. ఓకే, ఇంకేమైనా రూమర్స్ వస్తాయా, ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ రోమన్ రైన్స్ ఆఫ్ ఎయిర్లో ఏమైనా మాట్లాడిండా అని వీళ్ళు కొంత అడిగినారు. ఎస్, ఆఫ్ ఎయిర్ వీడియోస్ వస్తున్నాయి కదా, ఆఫ్ ఎయిర్లో మాట్లాడిండు రోమన్ రైన్స్. ఆఫ్ ఎయిర్లో ఇదే చెప్పిండు, షో అయిపోయిన తర్వాత ఏమని చెప్పిండు అంటే, చూసినారా ఈ మనిషి ఏదేదో మాట్లాడతాడు బట్ ఒక మాట తట్టుకోలేడు అనే మాట. ఈ మనిషి నా మైండ్లో ఉన్నా అని చెప్తాడు, బట్ నేనే సీఎం పంక్ మైండ్లో ఉన్నాను అండ్ నేను చూపిస్తాను, ఈ సీఎం పంక్కి నేను చూపిస్తాను. అస్సలు ఈ షోకి ఎవరు నడిపిస్తారో నేను సీఎం పంక్కి రెస్ల్‌మేనియాలో ఓడిపి చూపిస్తాను, ఎందుకంటే ఎప్పుడు అబద్ధం చెప్పాను అని ఈ టైప్లో అంటే రోమన్ రైన్స్ ఆఫ్ ఎయిర్లో మాట్లాడకుండా ఉన్న ఫ్యాన్స్కి
లవ్ యూ అని చెప్పిండు. ఐ లవ్ యూ అండ్ మీరు ఆరామ్గా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పిండు రోమన్ రైన్స్ ఆఫ్ ఎయిర్లో. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు? మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.